బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల టెండర్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. జీవో 17 ఆధారంగా గురుకులాల్లో 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ జీవోను తీసుకువచ్చింది ఎవరు, ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని చెప్పింది ఎవరో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. తనపై విచారణ జరిపించడానికి సిద్ధమేనని, జీవో 17ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఇక్కడ ఒక ట్రంక్ పెట్టె ఉంది. ట్రంక్ పెట్టెలో 2,000 కోట్ల గురుకుల టెండర్ల కుంభకోణం అని ట్రంక్ పెట్టెల ఆధారాలు ఉన్నాయని ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. సరే ఏంటి సార్, మీరు 2,000 కోట్ల కుంభకోణం అంటూ ట్రంక్ పెట్టె పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అక్కడ కేవలం 638 కోట్లు అంటూ మంత్రులు చెప్తా ఉన్నారు. ఏం జరుగుతుంది? 2,000 మైనస్ 638 అంటే దాదాపు 1,362 కోట్ల తేడా వస్తుంది. ఆ తేడాకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇందులో ఉన్నాయి. నిజం, ఇందులో ఆ డాక్యుమెంట్సే ఇందులో ఉన్నాయి. మీరు ఎట్లా కుంభకోణాలు చేశారన్న రహస్యాలని ఇందులో ఉన్నాయి. నిన్న మంత్రి గారు మాటలు విన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాడు బొంగరం లేని వ్యక్తి, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అసెంబ్లీకి వస్తే కేసీఆర్ సమాధానం చెప్తామని సవాల్ వేశారు. తాడు బంగారం ఉన్నోడైతే పొన్నం ప్రభాకర్ ఆయన ముందు ఆ ఫైల్లో సంతకం చేసినట్టు లేదో చెప్పండి. జీవో నెంబర్ 17 అనే ఫైల్లో పొన్నం ప్రభాకర్ సైజ్ చేసినట్టు చెప్పండి. మీ దగ్గర ఉన్న సార్ జీవో సంతకం చేసిన ఆయన నోట్ ఫైల్ తీసుకురావాలి. నోట్ ఫైల్ వాళ్ళ దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉండదుగా. వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆయనే చెప్పాలి. ఆయన మంత్రి, నా దగ్గరే ఉంటుంది. నేను అపోజిషన్ పార్టీలో ఉన్నా, మంత్రి ఆయనే తీసుకురావాలి. త్వరలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైల్స్ ఓపెన్ అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత 9 ఏళ్ళు గురుకులలో పనిచేశారు. విచారణ చేపట్టాలని సీఎం దగ్గరకు వెళ్తామని చెప్తున్నారు మంత్రులు. సంతోషం. బాల్కనీలో నాకు సీట్ ఇవ్వమని అంటున్నా ఆ సినిమా చూడడానికి కోసం. నాకు కూడా ఒక సీటు కేటాయించండి, కుటుంబ సమేతంగా వచ్చి చూస్తా అంటున్నాను. చాలా అద్భుతం. నాకు కూడా ఎప్పటి నుంచో సినిమా తీసుకోవాలని ఉంది. ఆ సినిమా వాళ్ళు తీస్తే సంతోషం. గతంలో మీ మీద కూడా అనేక ఎలిగేషన్స్ వచ్చినాయి గురుకులలో. అవన్నీ గిట్లా ఇప్పుడు బయటికి తీస్తే మీరు సిద్ధమేనా? గతంలో వచ్చిన అలిగేషన్స్ అన్నీ ఎన్నోసార్లు వాళ్ళు ఎంక్వైరీ చేసిండ్రు, వాళ్ళకేం దొరకలేదు. మళ్ళీ ఎంక్వైరీ చేయండి, మళ్ళీ దొరికితే తీసుకురండి, మీకు అవసరం ఉంటే క్రిమినల్ కేసు బుక్ చేయండి, నన్ను జైలుకి పంపించండి, అసలు నో ప్రాబ్లం. ఇదే అంశంలో జూపల్లి ఇవాళ నిన్నంతా ఎపిసోడ్ అంతా చూశారు. ఇవాళ జూపల్లి ప్రెస్ క్లబ్కి వెళ్ళారు. ఎందుకు ఇవాళ మీరు వెళ్ళలేదు? జూపల్లికి పని లేదేమో, మాకు చాలా పని ఉంది. మేము నిన్న పిలిచినప్పుడు ఆయన రాలేదు, ఆయన పిలిచినప్పుడు మేము వచ్చినాం. మళ్ళీ మేము పిలిస్తే ఆయన రాలేదు. ఇప్పుడు ఆయన మళ్ళీ వచ్చి ఆడ కూర్చొని ఎక్కడున్నారు మంత్రులు అని ఆ డ్రామా ఆడి ఆవారా మాటలు మాట్లాడితే వర్కౌట్ కాదు. జనాలు గుర్తించారు ఎవడు పిరికి పందా, ఎవరు దమ్మున్నోళ్ళు జనాలకు అర్థమైపోయింది. ఇక మళ్ళీ అవసరం లేదు దాని నుంచి. నెక్స్ట్ ఏంటి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేయబోతున్నారు? ట్రంక్ పెట్టె పట్టుకొని 2,000 కోట్లు జరిగింది అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. ఏం చేయబోతున్నారు? ఈ ట్రంక్ పెట్టె నెక్స్ట్ ప్లానింగ్ ఈ ట్రంక్ పెట్టెనే కాంగ్రెస్ వాళ్ళని ఓడగొడుతుంది. ఎట్లయితే కాంగ్రెస్ ఆనాడు బోఫర్స్ కుంభకోణం ఓడగొట్టిందో, ఈ గురుకుల కుంభకోణం కూడా ఆ బోఫర్స్ లాంటిదే. బరాబర్ కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు తిన్నారు, ఆ డబ్బులు కక్కాల్సిందే. లేకపోతే ఈ ట్రంక్ పెట్టెలో ప్యాక్ చేసి అందరినీ జైలు పడేస్తాం. మఫత్లాల్ బట్టలు పిల్లలు దొడుకోకూడదా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కడుపు ఎందుకు మంట అన్నది ప్రధానమైనటువంటి. మఫత్లాల్ పిల్లలే కాదు, మఫత్లాల్ మంత్రులు కూడా దొరకండి. ఎవడొద్దన్నాడు? మఫత్లాల్ మేము ఒకటే అంటున్నాం, మఫత్లాల్ కన్నా మంచి క్లాత్, మంచి బట్టలు నేసే నేత కార్మికులు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయండి అంటున్నాం. ఆ నేత కార్మికులు నేసిన బట్టలు వేసుకొనే పిల్లలు యుద్ధ విమానాల పైలట్లు అయినారు కేసీఆర్ గారి నాయకత్వంలో. నీ మఫత్లాల్ అనేది పిల్లల్ని దొంగలుగా తయారు చేస్తుంది. మా సిరిసిల్ల నేతన్నలు, గద్వాల నేతన్నలు, పోచంపల్లి నేతన్నలు తయారు చేసిన బట్టలు ఏవైతే ఉన్నాయో ఆ బట్టలు పిల్లలను గొప్పగా తయారు చేస్తాయని మేము చెప్తున్నాం. జీవో 17 తెచ్చింది ఎవరు? ఒక అదృశ్య శక్తి అంటున్నారు. మీ దగ్గర ఎవరు అదృశ్య శక్తి? ఎవరు? రేవంత్ రెడ్డి కోటరీ. రేవంత్ రెడ్డి కోటరీ వెనక ఎవరున్నారు అనేది అది ఇన్వెస్టిగేషన్ తెలియదు, మాకు తెలుసు. కానీ వాళ్ళు చెప్పాలి, వాళ్ళ నోటితోనే చెప్పాలని మేము చూస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద అయితే జీవో 17 జీవో తీసుకొచ్చి వాటి వెనకాల 2,000 కోట్ల కుంభకోణం జరిగింది. ఆ జీవో రేవంత్ రెడ్డి తెచ్చారు, మంత్రులకు తెలియకుండా తెచ్చారా? ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ కొటారి ఎవరు? ఆ జీవో 17 వెనక ఏముంది అదంతా బయట పెట్టాలి అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు. అట్లనే ఈ ట్రంక్ పెట్టె దాదాపు 2,000 కోట్ల కుంభకోణం గురుకులలో జరిగింది. ట్రంక్ పెట్టే కాంగ్రెస్ మంత్రులను, ముఖ్యమంత్రిని ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ఆ ట్రంక్ పెట్టే కాంగ్రెస్ అపజయానికి కారణం అవుతుంది అనేది కూడా ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ తరుణ్తో వెంకట్, మెట్రో టీవీ, హైదరాబాద్.